హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అండ్ థర్స్డే రోజు ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కూడా. సో ఓటింగ్లో నిజంగానే గజిబిజి గందరగోళం ఉంది అండ్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది. 90% డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఏంటి పరిస్థితి, ఆ డబుల్ ఎలిమినేషన్ వెనక సీక్రెట్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక్కసారి లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, అంతకుమించి ఇంకేం లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే హైలీగా కనిపిస్తుంది డబుల్ ఎలిమినేషన్. ఎందుకనంటే బయట బీభత్సంగా నడుస్తుంది. ఎలా అయిపోయింది అంటే కన్నడ వర్సెస్ తెలుగు లాగా అయిపోతుంది. రాను రాను పిఆర్ టీములు బాగా హైలైట్ చేస్తున్నారు, హైప్ క్రియేట్ చేస్తున్నారు. బట్ అది తప్ప కాదా అనేది అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో వేసి పెట్టాను. సో ప్రీవియస్గా ఉంది కన్నడ వర్సెస్ మన తెలుగు అని చెప్పేసి, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పేసి కూడా చాలా వరకు నేనైతే క్లియర్గా మీకు మెన్షన్ చేసి అండ్ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలా నెగిటివిటీ బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కన్నడ బిగ్ బాస్లోకి శోభా శెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను కన్నడ అమ్మాయిని అని చెప్పేసి స్టేజ్ మీద సుధీర్ గారితో చెప్పినప్పుడు దాన్ని కూడా తీసుకొచ్చేసి చాలా వేరే విధంగా పోర్ట్రేట్ అయిపోతుంది. రాను 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 ఏమైపోతుందంటే కన్నడ వర్సెస్ తెలుగులాగా మారిపోతుంది. సో తెలియకుండానే మార్చేస్తున్నారు. అది పిఆర్ టీములు చేస్తున్నారా లేదనంటే తెలుగు మీద ఎక్కువ మమకారం ఉన్న వాళ్ళు చేస్తున్నారా. సో దానివల్ల చాలామంది చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాకుండా పోయింది. సో దాని మీద బేస్ అయ్యి ఖచ్చితంగా ఒక వీడియో వేయాలి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం నిఖిల్ టాప్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇది ఎవరు ఎన్ని అన్నా ఏమనుకున్నా ఏం చేసినా కూడా సో నిఖిల్ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడు అండ్ దరిదాపులకు కూడా ఎవరు లేనట్టుగా. సో ఆ రేంజ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అండ్ చాలా క్లారిటీగా ఉంది. అండ్ ఈయన ఓటింగ్ అనేది నిన్న ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడారో ఆ టాస్క్లో కూడా ఇంకా అదే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, అదే లూప్లోనే ఆడుతున్నాడు. చాలామంది ఆ లూప్లో ఆడట్లేదు, బయట ఇండివిజువల్గా ఆడుతున్నారు అని కాదు. సో ఖచ్చితంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది క్లియర్గా అర్థం అవుతుంది. అది అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. కానీ మనం వన్ సైడే చూసుకుంటాము అని అంటే వన్ సైడ్ చూసుకుంటే ఇంకా ఎదుటోళ్ళు చేసింది ఏమి కనిపించదు అనమాట. సో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఏదైతే నిఖిల్ నేను గ్రూప్ గేమ్ ఆడను అండ్ పృథ్వీ నేను గ్రూప్ గేమ్ ఆడను అండ్ నిన్న యష్మి చాలా బాగా ఆడింది, గ్రూప్ గేమ్ ఆడలేదు కానీ బట్ చాలా బాగా ఆడింది, ఆపోజిట్గా ఆడింది. అండ్ ప్రేరణ అంటే ప్రేరణ గ్రూప్లోనే ఉండట్లేదు, మ్యాక్సిమం గ్రూప్లోనే ఉండట్లేదు. సో అని తను అనవసరంగా గ్రూప్లోకి లాగి వచ్చిన వాళ్ళు కూడా లాగి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. బట్ ఏదన్నా ఈ డెసిషన్ మేకింగ్లోని ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈమె సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా ఫేవరబుల్గా ఉండాలి అన్నప్పుడు చేస్తుంది. సో అది మొత్తానికి కంప్లీట్గా వాళ్ళ సైడే గ్రూప్లో ఆడుతుందంటే ఖచ్చితంగా లేదు. వీళ్ళు ముగ్గురు లూప్లో ఆడుతున్నారు, గ్రూప్లో ఆడుతున్నారు, యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్, వీళ్ళు ముగ్గురు మాత్రం. సో సిచ్యువేషన్స్ చాలా సినారియోస్ మారిపోయాయి. చాలా తర్వాత నేను లైవ్లో చూసినప్పుడు మనకి ఎపిసోడ్లో చూపించింది ఒకటైతే లైవ్లో జరిగింది వేరే విధంగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒకటే కానీ మనం ఎందుకు పిచ్చోళ్ళం అవుతున్నాం, ఎంతగానో కొట్టుకుంటున్నాం, వాళ్ళు ఎంత అరే పాపం ఇంత నిందలేశారు ఇది చేశారు అని చెప్పేసి నిఖిల్ మీద అనుకున్నాం కదా. తర్వాత చూసిన ఏ ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏమైపోతుంది అనేది. సో నిన్న బాగానే ఆడారు అండ్ పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మిది కూడా. యష్మికి నేను సపోర్ట్ చేయమని నన్ను అడగలేదు, వస్తే నేను ఖచ్చితంగా చింపుతా అన్నాడు. కానీ ఖచ్చితంగా చింపడానికి ట్రై చేసిండు కానీ అది కావాల్సుకొని చేసిండు, చింపకుండా ఉండడానికి చాలా ట్రై చేసిండు. అది మాత్రం అర్థమైంది, నాకైతే అర్థమైంది, మీకేం అర్థమైందో తెలియదు. సో 34%, 2% ఓటింగ్ అనేది తగ్గింది అండ్ 34% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. ఇందులో ఎలాంటి మార్పు లేదు తీర్పు లేదు అన్నట్టుగా మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోతున్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి 1% ఓటింగ్ అనేది తగ్గింది అండ్ 1% ఓటింగ్ తోటి 25% తోటి మనోడైతే ముందుకెళ్తూ ఉన్నాడు. సో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అదే సెకండ్ పొజిషన్లో ఉన్నదానికి కూడా ఇంత చెప్తున్నానంటే ఎన్ని వారాలు నామినేషన్లో లేడు, నామినేషన్లో లేకుండా సడన్గా నామినేషన్లోకి వచ్చినప్పుడు ఆ మాత్రం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో నబిల్ కాబట్టి ఆ మాత్రం ఓటింగ్ పడుతుంది. అండ్ దీన్ని చాలామంది నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు కూడా నబిల్ విషయంలో వచ్చేసరికి. ఏంటి ఆ పోర్ట్రేట్ చేస్తున్నారు అని అంటే సో గౌతమ్ ఫ్యాన్స్ వేరే వాళ్ళకి వేయకుండా ఓన్లీ నబిల్కే వేస్తున్నారు. వేరే వాళ్ళు ఇప్పుడు ప్రేరణ వీళ్ళంతా ఒక గ్రూప్ కదా, ఆ గ్రూప్కి వేయకుండా నబిల్కే వేస్తున్నారు అని అంటున్నారు.
నబిల్కి ఇండివిజువల్గానే ఓటింగ్ అనేది పడుతుంది. ఎక్కడ గౌతమ్ ఫ్యాన్స్ ఓటింగ్ అనేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు అనేది నాకు అనిపించింది. చాలామంది గౌతమ్కి పడుతున్నాయి, గౌతమ్ ఓటింగ్ అనేది నబిల్కి పడుతుంది అని చెప్పేసి అన్నారు. నబిల్కి ఏం పడట్లేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇప్పుడు ఒక్కొక్క 1%, 2% ఓటింగ్, ఒక 5% ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇండివిజువల్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే ఆ గేమ్ను బట్టి వేస్తారు. నిన్న నబిల్ చాలా బాగా ఆడాడు, రివెంజ్ గేమ్ లాగా ఆడాడు, దానికి తప్పేం లేదు. కానీ ఇక్కడ మాటలు కొన్నిసార్లు నబిల్ చేజారిపోతున్నాయి అన్నమాట. ఏమైపోతుందనంటే నబిల్ ఆడితే గేము, ఎదుటోళ్ళు ఆడితే మాత్రం గేమ్ కాదా. సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఆయన టీషర్ట్ చింపినందుకు ప్రేరణని, గౌతమ్ని, రోహిణిని, తేజాని వీరు మీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనడం. నువ్వు ఆడినప్పుడు నువ్వు వాళ్ళకి చింపేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? నువ్వు కూడా ఫస్ట్ మెగా చీఫ్ అయిందే నువ్వు. కొంచెం ఆలోచించాలి కదా. సో నీకు ఎంత పాజిటివిటీ బయట ఉందో అది ఒక్కసారి కూడా అర్థం చేసుకోవట్లేదు. హౌస్మేట్స్ వచ్చి అంతమంది చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి చెప్పారు, స్టేజ్ మీద చెప్పారు, అంతా చెప్పినా కూడా ఇంకా అర్థం కాకపోతే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి సీజన్ ఎటో తీసుకుపోతారు అనుకుంటే ఇంకెటో తీసుకుపోయేలా ఉన్నారు మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి. సో 25% తోటి సెకండ్ పొజిషన్లో ఉంటే, థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి ప్రేరణకి 2% ఓటింగ్ ఉంది. నిన్న ఏదైతే టాస్క్ అయిందో ఆ టాస్క్లో ఖచ్చితంగా ఈమె ఇండివిజువల్గా ఆడిందిరా అనే దాని మీద బ్లేమ్ చేయకుండా ఇండివిజువల్గా ఆడింది. సో ఆమె టీషర్ట్ కాపాడుకోవడం కానీ, ఎదుటి వాళ్ళ స్ట్రాటజీలని బాగా గట్టిగా ఎక్కడ ఉమెన్ కార్డ్ అనేది వాడదబ్బా. నాకు ప్రేరణలో నచ్చిన ఏకైక మేజర్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఏ టాస్క్లో కూడా నేను ఉమెన్ కార్డు అనేది ఖచ్చితంగా వాడదామె. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆమె ఎట్లా లాగుతుంది తెలుసు, అసలు మామూలు కాదు. నబిల్ది టీషర్ట్ వచ్చినప్పుడు ఇట్లా అవినాష్ని ఇట్లా గురించి పడేస్తుంది, ఆ రేంజ్లో ఆడింది అనమాట. సో నాకు నచ్చేది అదే అనమాట. నేను మొగ అనే తేడా లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంది అనమాట, ఆ రేంజ్లో దూసుకుపోతుంది. సో ఈమెకు 2% ఓటింగ్ అనేది మళ్ళీ పెరిగింది. 2% తోటి 22%కి మళ్ళీ రావడం అయితే జరిగింది. అండ్ ఈసారి కూడా డిఫరెన్సెస్ 3% నబిల్కి ఈమెకి. సో గుర్తుపెట్టుకోండి, నబిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిట్టడం కాదు, మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోవడం ముఖ్యం. సో మేము చెప్పాము అని అంటే అది మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికి, మీకు ఓటింగ్ తగ్గిపోతుందని చెప్పడానికి మాత్రమే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో 22% తోటి ఈమె థర్డ్ పొజిషన్కి వచ్చింది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి రష్మికి నిన్న ఆడిన ఇండివిజువల్ గేమ్ ఆడింది. అండ్ పృథ్వీది కూడా లాగడానికి ట్రై చేసింది, ఆల్మోస్ట్ ఆపోజిట్గా ఆడినట్టుగా అనిపించింది. బట్ అనిపించినంత వరకే కానీ వాళ్ళు నిజంగా మారరు, అది క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా అర్థం చేసుకుంటారు మీరే, మేము చెప్పడం కాదు, మీకే అర్థమైపోతుంది. ఈమెకు 11% ఓటింగ్, 3% ఓటింగ్ సడన్గా పెరిగింది. నిన్న ఈవినింగ్కి చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఎపిసోడ్ తర్వాత చాలా వరకు అరే ఇండివిజువల్గా గేమ్ ఆడింది, విష్ణు కావాల్సుకొని ట్రిగర్ చేస్తుంది, ఇలాంటివన్నీ కొన్ని పాయింట్స్ ఈమెకు వర్కౌట్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఈమెకి చాలా వరకు ఓటింగ్ అనేది పెరిగింది. ఇండివిజువల్గా ఆడడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఈమెకు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఎండింగ్ సీజన్కి వచ్చినాం. బట్ ఇంకోటి ఏంటి అని అంటే ఈమె అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ 5గురే నామినేషన్లో ఉన్నారు. ఈసారి గట్టిగానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి 2% ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఈ విష్ణుప్రియ ఓట్లు కూడా ఈయనకు పడతాయంటే ఖచ్చితంగా పడుతూ ఉన్నాయి. అయినా కూడా ఓటింగ్ పెరగట్లేదు అంటే మిగతా ముందున్న వాళ్ళు ఆ రేంజ్లో దూసుకుపోతున్నారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంకేమీ చేయలేం. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటే హైలీ ఛాన్సెస్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అన్నట్టుగా మనకు ఇన్ఫో వచ్చింది. బట్ ఇది షూర్ కాదు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కూడా బిగ్ బాస్ ఏదైనా చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి బయట బాగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది. సో వీళ్ళు వర్సెస్ వాళ్ళు లాగా, కన్నడ వర్సెస్ తెలుగు లాగా ఎక్కువ డిపెండ్స్ అయిపోయి, సో ఖచ్చితంగా ఇది నెగిటివ్ వేలో పోర్ట్రేట్ అయిపోతుంది. తెలుగు సీజన్ మీద ఉన్న హైప్ని ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ లాజిక్ మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ కన్నడలో కూడా బిగ్ బాస్ ఉంది, కన్నడలో కూడా బిగ్ బాస్ ఉంది. సో అలాంటప్పుడు డివైడ్ చేసి మాట్లాడుతున్న దాంట్లో కొంతవరకు కొంతమందికి న్యాయంగా అనిపిస్తుంది, కొంతమందికి ఏంది ఆల్మోస్ట్ ఒక 60-70 పీపుల్స్కి ఖచ్చితంగా అక్కడే షో ఉంది, అక్కడ మన తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అని కూడా కొంతమంది క్వశ్చన్ చేసుకోవచ్చు. సో కన్నడ విషయంలో వచ్చేసరికి మాత్రం
సో ఆ విధంగా కొన్ని విషయాల్లో వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కర్ణాటక నుంచి వీళ్ళకు ఓట్లు పడతాయి, వీళ్ళు తోపు తురుము అని చెప్పేసి అయిపోయే అంత సినిమా అయితే ఖచ్చితంగా ఏమి ఉండదు. ఎందుకంటే ప్రాంతీయ భేదము, ఏమంటారు లాంగ్వేజ్ భేదము, ఇలాంటివన్నీ చాలా ఏమంటారు భాషా భేదము, ప్రాంతీయ భేదం ఇలాంటివి ఉన్నా కూడా మరీ అంత ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ నుండి వీళ్ళిద్దరిని పీకి పడేస్తే కొంచెం ఆ నెగిటివిటీ తగ్గుద్ది. సో ఆ విధంగా ఏమన్నా ఛాన్సెస్ హైలీగా ఉంది అని అంటే ఖచ్చితంగా హైలీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు, సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఇది ఫిక్స్. ఎవరు కూడా క్వశ్చన్ చేసి దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు అనేది అనిపిస్తుంది జనాలకు కూడా. సో అలాంటప్పుడు ఇంతకంటే మంచి సువర్ణ అవకాశం రాదు అన్నప్పుడు సో ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది ఎక్కువ హైలీగా. యష్మి, పృథ్వీ వీళ్ళిద్దరిట్లో ఒకరు వెళ్ళిపోతారు. యష్మికి ఛాన్స్ ఉండే, బట్ ఓటింగ్ ఆర్డర్ మారిపోతుంది ఎందుకంటే గజ్జిబిజ్జి గందరగోళం ఆడుతుంది. సో ఈ విధంగా చూసుకున్నా నాకు తెలిసినంత వరకు గౌతమ్ ఫ్యాన్స్ అనేది ఎవరికి పెద్దగా ఓట్లు వేయట్లేదు. వీళ్ళ సైడ్ ఉన్నారు, వాళ్ళ సైడ్ ఉన్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అలా ఏం లేదు. అంతో ఇంతో పడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రేరణకే వేస్తారు. ఎందుకంటే ప్రేరణతో ఆ బాండింగ్ అనేది చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. బట్ స్టార్టింగ్ కొంత మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత గౌతమ్ అందరితోటి చాలా బాగా ఉంటున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. చాలామంది దాన్ని నెగిటివ్గా చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఇదే, ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా ఏదైనా జరగబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అంతకంటే మించి చెప్పేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి, అలాగే కింద కామెంట్ చేయండి ఎవరికి ఓట్ వేసారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకు కూడా ఫ్యాన్ బేస్ ఎంతవరకు ఎవరికి ఎంతవరకు ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది.